మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది అని చెప్పేసి. ఇప్పుడు S-400 సుదర్శన్ చక్రం అది రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. అలాగే కొన్ని దేశాల నుంచి కొన్ని ఆయుధాలను అవి మనం సమకూర్చుకున్నాం. కానీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కొన్ని ఆయుధాలు, కొన్ని వెపన్స్, కొన్ని క్షిపణులు పాకిస్తాన్ని తుత్తునీయలు చేశాయి. సో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఆ వెపన్స్ ఏంటి, ఆ క్షిపణులు ఏంటంటే ఏం చెప్తారు? నిన్న ప్రధానమంత్రి గారి జాతిని ఉద్దేశించిన ప్రసంగంలో సైనిక దళాన్ని ఎలా అయితే ప్రస్తావించారో భారతీయుల్ని, అదేవిధంగా భారతీయ సైంటిస్టులను కూడా ఆయన చాలా అద్భుతంగా పొగిడారండి. ఇక్కడ ఒక విషయం ఆయన ఇంకోటి చెప్తారు, ఇండియా డిడ్ ది న్యూ ఎరా వార్, 21st సెంచరీ వార్ చేసింది. ఏ దీంతో? ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ సెక్టార్. ఈ డిఫెన్స్ సర్జ్ అనేది మనం చూడవచ్చని నేను ప్రస్తావించారు, అద్భుతంగా ప్రస్తావించారు. సైంటిస్టులని యుద్ధంలో ఏంటి అనేది ప్రధాని మోడీ గారు చెప్పారు. ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ పరిజ్ఞాన అభివృద్ధి. ఇక్కడ ఈ యుద్ధంలో స్వదేశీ పరిజ్ఞానం ఎక్కడుందని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి. అసలు ఈ యుద్ధమే ఒక రష్యా నుంచి తెచ్చుకున్న ఈ నుంచి రఫేల్ ఫైటర్స్ మినహాయిస్తే మిగిలినంత స్వదేశీ పరిజ్ఞానం మీకు ఎలా కనపడుతుందో కొన్ని కనపడలే. నిన్న ఇస్రో మాట్లాడింది 10 స్పయింగ్ శాటిలైట్లు ఆకాశంలో ఉన్నాయి, రుక్మిణి లాంటి శాటిలైట్లు. నిన్న ఒక అద్భుతం అనమాట. అసలు అందరూ ఒక క్వశ్చన్ అడుగుతారు, అసలు ప్రపంచం ఒక ఆశ్చర్యపోయింది అనమాట. ఇంత షార్ప్గా, ప్రెసిషన్గా, సూటిగా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దాన్ని సూటిగా పాకిస్తాన్లో ఎలా కొట్టేస్తున్నారు? ప్రపంచానికి ఆశ్చర్యం వేసింది, అమెరికాకి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్ల మీద కరెక్ట్గా ఎయిర్పోర్ట్ని ఎలా కొడతారండి? 300 కిలోమీటర్ల అవతల నుంచి ఈ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ని ఎలా కొట్టారు అంటే, భారతదేశం ఇస్రో ఒకటి అభివృద్ధి చేసింది, దాని పేరే నావిక్. 1999 కార్గిల్ యుద్ధంలో అమెరికా తన గూగుల్ మ్యాప్లు మనకి ఇవ్వలేదు. చాలా కష్టపడ్డాం, అక్కడ చాలామంది సైనికులు కోల్పోయాం, 5,000 మంది సైనికులు కోల్పోయాం అక్కడ ప్రెసిషన్ లేక. అప్పుడు భారతదేశం ఒకటే నిర్ణయించుకుంది, ఎలాంటి గూగుల్ మనం తయారు చేయాలని. అప్పుడు 10 శాటిలైట్లు ప్రయోగించి అప్పుడు నావిక్ అనేది ఒకటి తయారు చేసుకుని, ఇండియన్ గూగుల్, ఇంకా మొబైల్ ఫోన్స్లో ఇప్పుడు వస్తుంది కొత్త టెక్నాలజీ నావిక్. ఇది గూగుల్ కంటే 10 రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది. నిన్న అది ఇవ్వడం వల్ల ఇండియా ఈ ఆర్మీడ్ ఫోర్సెస్, ఎస్పెషల్లీ వైమానిక దళం అద్భుతమైన ప్రెసిషన్ అటాక్ చేసింది. అది నావిక్ పొగిడేశాం, ఇస్రో ఇచ్చిందండి. అది స్వదేశీ పరిజ్ఞానం కదా, ఈరోజు గూగుల్ మనకు అవసరంలా, ఒక అద్భుతం. రెండో విషయం ఏంటంటే ఆకాశ్ యాంటీ డిఫెన్స్ మిషన్. అబ్దుల్ కలాం గారు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో ఒకటి మొదలు పెడితే ఇందిరాగాంధీ టైంలో, దాని నుంచి తయారు చేసిన ఒక మిసైల్ పేరే ఆకాశ్. నిన్న ఆకాశ్ S-400 లేక పనిచేసింది. అది రాజస్థాన్లో PL-15 హైపర్సోనిక్ మిసైల్ని చైనా నుంచి తెచ్చుకున్న పాకిస్తాన్ ప్రయోగించింది, కూల్చేసాం. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఈరోజు షీల్డ్గా బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే పృథ్వీ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, చాలా ప్రయోగించాం. బ్రహ్మోస్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం, రష్యాకు సహకరించిన. తర్వాత ఇంకోటి ఏంటో తెలుసండి, అగ్ని మిరుగుతో రెడీగా ఉంది అణ్వాయుధాలు. INS విక్రాంత్ ఈరోజు సముద్రంలో ఉన్నది మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంది. విక్రమాదిత్య రష్యా నుంచి కొన్ని తెచ్చుకున్న మనం పరిజ్ఞానం తేవాలి. ఇంకోటి ఏంటంటే జలంతర్గామి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, బ్లాక్ మెయిల్ మమ్మల్ని చెయ్యొద్దు అని. దానికి కారణం ఏంటో తెలుసండి, అది అణ్వాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకా పాకిస్తాన్ నామరూపాలు ఉండవు. దానికి ఒకటే ఒక భరోసా ఇచ్చేది ఏంటంటే, మిసైల్స్ ఇవన్నీ కోల్పోవచ్చు, వైమానిక దళం కూలిపోవచ్చు, కానీ సముద్ర గర్భాన దాకున్న INS అరిహంత్ న్యూక్లియర్ సబ్మెరైన్లో ఉన్న అణుబాంబులు గ్యారంటీ వెళ్తాయి. అది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం మన వైజాగ్లో INS అరిహంత్ అనేది. ఈరోజు అది స్వదేశీ పరిజ్ఞానం కదా. ఈ విధంగా ఎన్నో ఇంకా ట్యాంకులు ఇవంతా స్వదేశీ పరిజ్ఞానం. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో సైబర్ అటాక్. భారతదేశం మీద 15 లక్షల సైబర్ అటాకులు జరిగినాయి అంటే యుద్ధ సమయంలో. కనీసం 15 ఎన్నో సక్సెస్ అయిన, మిగిలిన అన్నిటినీ కొలాప్స్ చేసింది సైబర్ వార్ఫేర్. తర్వాత డ్రోన్లు ఆపేసింది చూసారా, IMD. ఇవన్నీ ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానం. భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ డిఫెన్స్ టెక్నాలజీలో 21st సెంచరీ వార్ చేశామని ప్రధాని గారు చెప్పారు. ఇది ప్రపంచానికి మెసేజ్. భారతదేశం ఇక నుంచి సూపర్ పవర్ మిలిటరీ పరంగా దీని జోలికి ఎవరు వెళ్ళకూడదని నేను ప్రపంచం తెలుసుకున్నాను. ఇప్పుడు పాకిస్తాన్ వెనక్కి తగ్గడం, కాళ్ళబేరానికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అదేంటంటే పాకిస్తాన్